ఔషాపూర్ దర్గా ముతవల్లి అని చెప్పుకునే వ్యక్తి మీరా సర్ఫరాజ్ అలీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఔషాపూర్ ముస్లిం సంఘం నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మసీదుకు వచ్చి నమాజ్ చేస్తే రానియకుండా ఇబ్బందులు గురిచేస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మీర్ సర్ఫరాజ్ అలీ ఇది నా సొంత మసీదు, ఎవరు కూడా ఇందులోకి రావద్దు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోనంటూ బయటకు వెళ్లకూడదన్న అతనిపై చర్యలు తీసుకోవాలని మీడియా సమక్షంలో వేడుకున్నారు. మసీదుకు వచ్చి నమాజ్ చూస్తే పోలీసులకు చెప్పి ఇబ్బందులు గురిచేస్తున్నాడని అతనిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లింలు పెద్దలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఔషాపూర్ మసీదులో స్థలం సరిపోకుంటే రోడ్డుపై ఉండి నమాజ్ చేస్తున్నామని తెలిపారు. ఇకనైనా వక్ఫ్ బోర్డు అధికారులు చొరవ తీసుకుని మీర్ సర్ఫరాజ్ అలీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఆషాం, మౌలాలి, సయ్యద్ అలీ, షానూర్, ఎండి బషీర్, సయ్యద్ రషీద్, ఎండి ఇంతియాజ్, ఎస్కే కాసిం, ఎండి దాదాబాయ్, సయ్యద్ అమీర్, సయ్యద్ బడేసాబ్, దాదామియా తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. سلام على المرسلين والحمد لله رب العالمين. يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا شفيعنا حبيبنا مولانا محمد بارك وسلم صلاة وسلام عليك يا رسول الله صلى الله تعالى عليه وآله. పొలప్పుడు వచ్చి నమాజ్ ఉంటుంది, నమాజ్ చేసుకున్నది మసూరా చేసుకుంటారు 10 నిమిషాలు 15 నిమిషాలు ఎట్లా ముందుకు వెళ్ళాలి, పిల్లలకు ఎట్లా ఏం చేస్తే ముందుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళది ఉంటుంది. 10-15 నిమిషాలు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. వాళ్ళకు కొంతమంది వివరాలు ఇస్తారు. ఆ టైంలో వచ్చి వాళ్ళ దొంగతనాలు చేసిరని చెప్పి అన్నారంట. అది ఆ ముచ్చట కూడా నేను నిన్నా. అట్లాంటి ఇది దేవుని ఇల్లు మసీద్ అంటే మా మైనార్టీ జనాలకు ప్రతి ఒక్కరికి సంబంధించింది. వాళ్ళు వచ్చి వాళ్ళు 10 నిమిషాలు వచ్చి నమాజ్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటుంది. అందులో ఆబ్జెక్షన్ ఉండదు ఎవరిది, దానికి తాళమేసుడు ఉండదు. అది మరి పాపం చేయవద్దని చెప్పి మేము అంటున్నాం. ఇప్పుడు అదే ఉన్నా సార్. ఇంకోటి ఇప్పుడు మసీద్ సర్ఫరాజ్ అని ముత్తవల్లి శివ ఆయనకి ఏం రాలేదు. నేను ముత్తవల్లి అని చెప్పుకొని వచ్చి ఈడ అందరికీ ఈడ ఉన్న ముస్లిమ్స్ 500 మంది ముస్లిమ్స్ డైలీ నమాజ్ చేస్తారు. వాళ్ళకి ఇబ్బంది పెడుతుండు. నమాజ్కి వచ్చినప్పుడు వజుఖానా కోసం సహులత లేదు. ప్రతిదీ ఇబ్బంది పెట్టి ఏమైనా ఇబ్బంది కోసం అడిగితే పోలీస్ వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ అందరికీ టార్చర్ పెడుతుండ్రు. ఆ పోలీస్ వాళ్ళకి ఏం తెలియదు దీని గురించి రూల్స్. ఆడు చెప్తే రండి, ఆడు చెప్తే రాకండి అంటారు. మస్జిద్ అనేది అందరికి సంబంధించింది. నమాజ్ చదువుతాము ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా రోడ్డు మీద నుంచి పోయేటోళ్ళకి కూడా నమాజ్ సహులత ఉండాలి. ఇక్కడ ఎప్పుడు తాళం వేసేస్తుండ్రు. 5 నిమిషాలు నమాజ్ చదివి వెళ్ళిపోండి అని వెళ్ళగొడుతుంది. నమాజ్ చేసినాక ఖురాన్ ఉంటుంది, నేర్చుకోవడం ఉంటుంది. అవన్నీ నేర్చుకోనికి ఖురాన్ చదవడానికి కూర్చుంటే ఇక్కడ కూర్చొద్దని టార్చర్ పెడుతుంది. దీనికి ఓన్లీ మెయింటెనెన్స్ కోసం పెట్టారు. ఈడ నేను ఓనర్ని అని చెప్పుకొని నా తాతది నేను కట్టింది, నేను చెప్పినట్టు ఉండాలి, నేను చెప్పినట్టు నడవాలని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మేమందరం కోరేది ఒకటే, ఔషాపూర్ నుంచి ముస్లిమ్స్ అందరము వక్ఫ్ బోర్డు వాళ్ళు ఇతని మీద యాక్షన్ తీసుకొని ఇతన్ని తొలగించి మా అందరికీ సహకరించి ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగేటట్టు మా మీద దయ చేయాలని కోరుతున్నాం.